మిరాయితో హిట్ కొట్టిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారంట, నిజమేనా? అమ్మా మ్యారేజ్ సరే, ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఇది లేదు, ఇప్పట్లో ఒక 5 ఏళ్ళు మ్యారేజ్ లేదు. కానీ సరే, విశ్వప్రసాద్ గారు అండ్ విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు పొంగల్కి మన ప్రభాస్ గారిది వస్తుంది సినిమా అని చెప్పేసి అంతా అక్కడ వాళ్ళు మాట్లాడుకోవడం. కానీ ఇప్పుడు మిరాయిని April 18th అని 1 year ముందే అనౌన్స్ చేశారు. ప్రభాస్ గారు కూడా కరెక్ట్గా ఒక డేటు అలాగే అనౌన్స్ చేయొచ్చు కదా. అదను ఇంకా కూడా షూటింగ్ 50% కూడా అవ్వలేదు, 60% అవ్వలేదు. ఇలాంటి రూమర్స్ అన్నిటికీ ఒకసారి చెక్ పెట్టచ్చు కదా మీరు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. దానికి ఈవెంట్ పెట్టి డెఫినెట్గా అనౌన్స్ చేస్తాం. తేజ గారు, విశ్వప్రసాద్ నెక్స్ట్ 2-3 క్వశ్చన్స్ అండి. తేజ గారు, హాయ్, మైసెల్ఫ్ హేమమాలి. సో మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారితో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, అందరితో వర్క్ చేశారు. ముఖ్యంగా ఈ గ్లిమ్స్ చూస్తున్నప్పుడు ఐ కెన్ పర్సనల్ యాజ్ ఏ ఆడియన్ పర్స్పెక్టివ్ కింద వాళ్ళిద్దరిని చూడడం జరుగుతుంది. సో నిజంగా కొన్ని షార్ట్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఎలివేట్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందని, ఆ చిరంజీవి గారి ఐ లుక్ అని అలాంటివన్నీ కనబడుతున్నాయి ఇందులో. సో పర్సనల్గా మీరు యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళతోటి, సో వీళ్ళు యాక్ట్ చేసింది నేను ఇన్బిల్డ్ చేసుకొని చేస్తాను అలా ఏమన్నా ఉన్నాయా? అస్సలు లేదండి, అసలు ఎప్పుడు లేదు. నాకు అలాంటి ఒక్కొక్కసారి అందరు డైరెక్టర్స్ నా ఫ్రెండ్సే కాబట్టి ఏమైనా కొంచెం బాడీ మూమెంట్లో తిరిగేటప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఎండింగ్లో చిరంజీవి గారు లాగా ఏం చేస్తామంటారు. అది నేను చిన్నప్పటి నుంచి చూసి ఉన్నాను కదా. కానీ అది రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తాను. డైరెక్టర్ చాలా ఓపిక చెప్పేస్తాను. ఇంటెన్షనల్గా అయితే అసలు ఎక్కువ ఇది చేయండి. ఆల్రెడీ చిరంజీవి గారు కూడా అన్నారు, నన్ను నేను తేజాలో చూసుకుంటున్నాను అని చెప్పేసి మన ఒక ఈవెంట్ లో కూడా అనడం జరిగింది. హౌ యూ ఫీల్ యాక్చువల్లీ ఇలాంటి వర్డ్స్ మీరు రెస్పెక్ట్ చేసే ఒక లైక్ ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా మీకు. సో ఎలా అనిపించింది ఇలాంటి అని చెప్పినప్పుడు? చాలా బ్లెస్డ్ ఏంటంటే నేను చిరంజీవి గారి చేతుల్లో నా ఫస్ట్ సినిమా నాకు 2.5 ఏళ్ళప్పుడు చేశాను. అది చిరంజీవి గారి సినిమా. సో లిటరల్గా ఆయన చేతులను ఎత్తుకుని ఆ సినిమాలో చేశారు. అలాంటిది ఆయన ఇవాళ తేజ చేసిన హనుమాను నేను చేసినట్టే ఫీల్ అయ్యాను అని ఆయన ఏదైతే చెప్పారో మీరు మాట్లాడుతుంది నాకు ఒక ఫుల్ సర్కిల్. ఓకే, మనం బయలుదేరి జర్నీ చాలా కాలం అయింది, చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా మధ్యలో చాలా ఎదుర్కొన్నాం, చాలా కష్టాలు. ఒక పాయింట్, ఒక మైల్ స్టోన్ ఉంటుంది చూడండి, ఒక మైల్ స్టోన్ మార్క్ చేసుకోవడం, మన ఆనందంగా మైల్ స్టోన్ మార్క్ చేసుకోవడం, అలాంటి పాయింట్. సో హనుమాన్ తోటి ఆల్ కిడ్స్ అందరూ కూడా సూపర్ హీరో అంటే తేజ సజ్జ అనేస్తున్నారు. అండ్ దిస్ మూవీ మిరాయ్ ఆల్సో కిడ్స్ అందరికీ కూడా సూపర్ హీరో క్యారెక్టర్స్ అంటే తేజ సజ్జ చేస్తారనిపిస్తుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. విశ్వప్రసాద్ సార్, మేమందరం మీడియా అంతా చాలా నుంచి అనుకునేది ఏంటంటే ఇప్పుడు విశ్వప్రసాద్ గారు ఒక పెద్ద రీసౌండింగ్ హిట్ రావాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటాం. ఇప్పుడు లుక్స్ లైక్ చాలా ప్రామిసింగ్గా ఉంది సార్. Hopefully this will be the true blue subject for your banner. Raja sab చూపించలేదు కాబట్టి. And slightly connected but not connected question. మీరు పొలిటికల్ ఫ్యామిలీగా ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం జనసేనతో ప్రీవియస్గా కొద్దిగా ట్రావెల్ అయ్యారు. సో ఏపీ ఎలక్షన్స్లో 3 ఏళ్ళు ఉంది అంటే ఇర్రెలవెంట్ అని అనుకోండి, ఎవరైనా అనుకుంటారేమో. బట్ లాస్ట్ 5 yearsగా మనం చూసాం పాలిటిక్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత ఇంటర్ కనెక్టెడ్గా ఉందో, ఎంత ఇంటర్ కనెక్టెడ్గా ఉండొచ్చో చూపించారు కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ ఇర్రెలవెంట్. సో ఏపీ ఎలక్షన్ 3 ఏళ్ళు నిజంగా జనసేనతో ట్రావెల్ చేస్తాను. ఆ 3 మీకు తెలియదు. మీ 3 కాదు, మీకంటే యూ హ్యావ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, యాక్సెస్ ఉంటుంది కదా. సో యాక్చువల్లీ మీ డీజీ వర్క్ కూడా ఉన్నారు, టీజీ వెంకటేష్ గారు కూడా యాక్టివ్ పాలిటిషియన్. సో ఏడాదిగా 3 తెలుసుకోవాలి. ఏపీ 3 ఏళ్ళు మనం వేరే ఫోరంలో గ్లిమ్ చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్, కంగ్రాట్స్. అశోక్ అని చెప్పారు కదా, ఇది హిస్టరీలో ఎంతవరకు హిస్టరీ ఉంటుంది, ఫిక్షనల్ ఎంతవరకు ఉంటుంది, ఇన్స్పైర్డ్ బై ఎనీ ట్రూ ఇన్సిడెంట్స్ హిస్టరీ నేను తీసుకుంటే? హిస్టరీలో చాలా మంది ఉన్నాయి. అంటే హిట్లర్ కూడా గురించి వెతికించాడనేది ఇండియాలో అలా జేసీ కోసం రినౌన్స్ సైంటిస్ట్ కూడా ఆయన వల్ల ధైర్యాలు ఉంటుంది. అలా చాలా మెట్లు ఉన్నాయి దీని మీద, అన్ని చూసాము. మ్యాక్సిమం మెటీరియల్ అంతా చెక్ చేశాను. దాని నుంచి నేను బిల్డ్ చేసిన ఓన్ ఫిక్షన్ అయింది. అంటే ఓన్ ఫిక్షన్ కాబట్టి ఓన్ వర్డ్ని కాయిన్ చేసి మిరాయ్. అండ్ మిరాయ్ అనే క్యారెక్టర్ పేరా లేదంటే దాని వెనకాల ఏదన్నా మిరాయ్ టోటల్గా
క్యారెక్టర్ గురించి పెట్టిన పేరు ఓల్ శాస్త్రం. తేజ సూపర్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. సో తేజ సజ్జ అంటే హనుమాన్ బిఫోర్, హనుమాన్ తర్వాత. సో హనుమాన్ తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తున్నారు. సో నెక్స్ట్ చేసే ప్రాజెక్టులు కూడా ఇలాంటి ప్రాజెక్టులు చేస్తారా? అంటే మీకు ఇంకొకటి చిన్నది, ఇలాంటి కథలు మీ దగ్గరకు వస్తున్నాయో మీరు చూస్ చేసుకుంటున్నారా? ఇందాక ఏదో చెప్పారు, కానీ ఇలాంటి కథలతో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే చిన్న కథలు కూడా చేద్దాం? అసలు అలా ఏం లేదండి. నిజంగా నాకు కామెడీ జానర్ అంటే చాలా చాలా ఇష్టమైన జానర్ కామెడీ. నేను చాలా ఎక్సెల్ అవ్వగలుగుతాను నాకు నమ్మకం. కానీ దేవుడు దయ ఇలాంటి సినిమాలు వచ్చి ఇలా ప్రొడ్యూసర్ సపోర్ట్ చేసుకుంటే అఫ్కోర్స్ వీ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ దట్ మైట్ మేక్ డిఫరెన్స్, దట్ మైట్ మేక్ లిటిల్ డిఫరెన్స్ టు ఎవ్రీబడి. సో అప్పుడు ఇలాంటివి చేస్తున్నాం. బట్ అలాంటివి వస్తే డెఫినెట్గా ముందుండే జంప్ చేసి, అంటే చూడండి 1 year ముందు అనౌన్స్ చేయాల్సి వస్తుంది, అప్పుడు గొడవ అంతే ఉంటుంది కదా, సరదాగా తెలుసుకోవచ్చు. అలాంటివి వస్తే కూడా చేయడానికి రెడీ. హలో తేజ గారు, హాయ్. అయితే మిరా అట్లాంటి గూస్ బంప్స్ విత్ వెరీ స్మాల్ వర్డ్, విజువల్ స్పెక్టాక్యులర్ ఐ మస్ట్ సే. అయితే ఇప్పుడు అందరూ హనుమాన్ గురించి మాట్లాడుతున్నారు కదా, సో దీనిపైన మీకు ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆడియన్స్కే కానీ మీడియాకి కానీ అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కాబట్టి ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ. అదేంటంటే అందరికీ అర్థమవుతుంది. సో హౌ యూ విల్ హ్యాండిల్ దిస్? నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే అసలు ఆ డైరెక్షన్ నుంచి వర్క్ చేయడం మొదలు పెడితే ఇనిషియల్ స్టెప్ వరకు ఫెయిల్ అవుతామేమో అని నా ఒపీనియన్. మేము ఒక కథ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ పెరిగిపోయాయి కాబట్టి హౌ యూ విల్ హ్యాండిల్ దిస్? కరెక్ట్. అంటే అలా చూస్తారా నాకు తెలియదండి. మరి ఏ సినిమాకి ఆ సినిమాని ఇండిపెండెంట్గా చూస్తారా? ఎప్పుడు వర్డ్ ఇంట్రడ్యూస్ చేసాం, కొన్ని రోజులు కొన్ని పాటలు ఇంట్రడ్యూస్ చేస్తాం, కొన్ని రోజులు రీజన్స్ ట్రైలర్స్, చాలా ఇట్ ఇస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. సో ఇదంతా అయ్యేపాటికి ఐ థింక్ అలా ఆ సినిమాతో కంపేర్ చేయడం అయ్యే ఉండవు. అండ్ నేను ఇందాక అన్నా కదా, ఆ సినిమా దేవుడు దగ్గర, ఈ సినిమా ఈ కథది అశోకుడు తన సీక్రెట్, ఈ కథది ఇది టోటల్ డిఫరెంట్ ఫిల్మ్ కాబట్టి ఐ థింక్ దెర్ విల్ బి నో కంపారిజన్. అంటే కంపేర్ నేనే చేసుకోవట్లేదు. సో మీరు ఎట్లా హ్యాండిల్ చేసుకుంటారు అండ్ ప్రజలకి ఎట్లా చూపెట్టగలుగుతారు అనే దానిపైన ఒకటైతే క్లియర్ అండి. డెఫినెట్గా లార్జ్ ఆడియన్స్ పిల్లలు వస్తారని తెలుసు, పిల్లలకి క్యాటర్ అయ్యే సినిమానే చేస్తాం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హనుమాన్ రిజల్ట్. మేము ముందు మొదలు పెట్టినప్పుడు కూడా ఇది పిల్లలకి నచ్చుద్ది, వచ్చిన సరదాగా హాలీవుడ్ స్టైల్ ఫాస్ట్ యాక్షన్ కైండ్ ఆఫ్ దాంట్లో పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుని చేసిందే. ఇక పైన కూడా సినిమా అలాగే ఉంటుంది. నెక్స్ట్ రామ్ కామ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? డెఫినెట్గా ఎవరైనా చెప్తే డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్. బబిత నెక్స్ట్. తేజ గారు, తేజ గారు, యాక్చువల్గా మీరు అంటే ఇండస్ట్రీలో ఏ హీరోకైనా ఒక మెగాస్టార్ని రీచ్ అవ్వాలనే గోల్ ఉంటుంది. ఏదండి మెగాస్టార్, మన మెగాస్టార్ రేంజ్కి చేరాలని ఉంటుంది. ఈజ్ ద నెంబర్ 1 స్టార్. అలా మీరు చిన్నప్పుడే మెగాస్టార్తో కలిసి పనిచేశారు, ఆయన ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్తో కలిసి సినిమాలు అంటే ఆయనతో పాటు మీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే స్టేజ్కి చేరుకున్నారు కదా. యాజ్ ఏ స్టార్గా మీ పైన కానీ మీ గోల్ కానీ ఏ స్థాయికి వెళ్ళాలనేది నిజంగా కొంచెం డీప్ క్వశ్చన్ అడిగారు మీరు. అలాగా ఎప్పుడు అనుకుని బయలుదేరలేదు. అంటే అవకాశం వస్తే చాలు, ఇక్కడ సినిమాలు చేస్తే చాలు అనుకుని వచ్చినోండి. నచ్చిన పని చేయటమే గోల్, అంతేగాని దాంట్లో ఇంత పైకి వెళ్ళాలి అంత పైకి వెళ్ళాలి అది ఆడియన్స్ ఎలా ఆదరిస్తారు, దేవుడాస్ మన మీద ఎలా ఉంటాయి. ఒక సినిమా అనేది ఒక 200 థింగ్స్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్ అట్ ద రైట్ టైం అట్ ద రైట్ మూమెంట్. సో అది ఒకవేళ సక్సెస్ అయినా నాది అని అనుకోవడానికి కామెడీగా ఉంటుంది. ఎందుకంటే 200 విషయాలు ఒకేసారి కలవాలి దానికి. అలాగే ఫెయిల్యూర్ అయినా కూడా. సో చాలా ఎర్లీ ఇది, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అలాంటి ఆశలు నాకు ఏం లేవండి. మంచి సినిమా చేయాలి, ఆ సినిమాకి ఫ్యామిలీ మొత్తం పిల్లలు తీసుకుని రావాలి, తేజ సినిమా వస్తే అని అనుకోవాలి. ఇప్పుడు ఈ మిరాయి రేడియో మన తెలుగు వాళ్ళు పెద్దగా ఎందుకంటే చెప్పిన శాసనం ఉంది. అయితే హాలీవుడ్లో, జపాన్, చైనాలో వాళ్ళ శాసనాల మీద వాళ్ళ రాజ్య వ్యవస్థ మీద వచ్చిన సినిమా సుబ్రాయి రకరకాల. అలాగే మీ టైటిల్లో కూడా ఏదో జపాన్ సంథింగ్ లెటర్స్ కూడా పెట్టారు. దానికి సంబంధించిన ఏమన్నా తీసుకున్నారా? అసలు కథ మీకు ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది? కంప్లీట్గా అశోకుడు పనిపోయిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ నుంచి లాంగ్వేజ్ ఉంది అక్కడ. అదే అండి. కాకపోతే అశోకుడు ఏంటంటే అశోకుడికి వాటికి లింక్ ఉంది. అశోకుడు 9 మంది యోధులు ఎవరైతే నియమించారో అందులో ఒకరు చైనాలో, జపాన్లో, అలా మిగతా వాళ్ళు ఇండియాలో
రూటెడ్ కదే ఏదైతే ఫస్ట్ చూపిస్తున్నామో వరల్డ్ వైడ్ ఫినిష్ లాగా చూపిస్తుంది. Teja, last question again. Last question. Teja, yeah. Anjali from TFPC. Yeah, hi. So basically, India's superhero అంటే హనుమాన్ నుంచి కిడ్స్ అందరికి యు ఆర్ ద సూపర్ హీరో. సో ఇండస్ట్రీలో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు మన హీరోస్ అందరూ కూడా సూపర్ హీరోస్. బట్ సూపర్ యోధ అన్న టైటిల్ ఒక హీరోకి ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇస్తారు? నేను ఇవ్వాలి సూటబుల్ ఫర్ ద సూపర్ యోధ అని కళ్యాణ్ గారు అంటే ఓజీ ఒకసారి చూసిన తర్వాత ఆ సెటప్ లో ఒక ఓజీ ఆ టైటిల్ లోగో ఫాంట్ లో పోస్టర్ మీద సూపర్ యోధ అని కరెక్ట్ గా సెట్ అవుతుంది కళ్యాణ్ గారు. అండ్ వన్ మోర్ కూడా సోడ్ అది పట్టుకుని వెళ్తాను కదా ఎస్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే హనుమాన్ గురించి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో మిరాయి గురించి ఫ్రమ్ నౌ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు నెక్స్ట్ టైం రీసెంట్ అయ్యారంటే మిరాయి గురించి మాట్లాడతారు. అడ్వాన్స్లీ కంగ్రాచులేషన్స్. మీరందరే మాట్లాడించాలి మాట్లాడటం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పాలి. మంచి మూవీ ఇచ్చి చిన్నపిల్లలు దేవుడిలో ఒక యోధుని ఒక దేవుడిని చూడవచ్చు. చిన్నపిల్లలు మా ఇంట్లో మా పిల్లలు కూడా ఇప్పుడు హనుమాన్ అంటే చాలా ఇష్టపడతారు. హనుమాన్ హీరో లేదా అందులో పిల్లల్ని సినిమాకి అట్రాక్ట్ చేశారు. ఈ సినిమా కూడా పిల్లలతో అట్రాక్ట్ చేసేలా ఒక యోధుని తీసుకొచ్చి ఒక అశోక్ లాంటి తీసుకొచ్చి సినిమా చేయబోతున్నాం. దీనికి సంబంధించి ప్రిపరేషన్ కావచ్చు, లేదంటే అదర్ కొరియన్ కావచ్చు, చైనా మూవీస్ ఏమన్నా అలాంటి అడాప్ట్ చేసుకుని ఏమన్నా ప్రాక్టీస్ చేసి ఎలా ఏం లేదు సార్, ఇది చాలా రూటెడ్ గా మన తెలుగు కదా, మన తెలుగు కుర్రట్టు హైదరాబాద్ బస్తీలో పెరిగే వాడి స్పేస్ లో తీయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎంత ఇంటర్నేషనల్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నా ఫైనల్గా కేటర్ చేయాల్సింది మన ఆడియన్స్. సో మన ఆడియన్స్ చేస్తాం అన్నప్పుడు వేరే ఎక్కడి నుంచో ఇన్స్పిరేషన్ తీసుకుని చేయట్లేదండి. చిన్నప్పటి నుంచి మంది సూపర్ స్టార్స్ ని మన కళ్ళ చూస్తూ పెరిగింది. సో ఇన్స్పిరేషన్ ఉంటే ఆలోచన ఉంటుంది బయట వచ్చే హనుమాన్ సినిమా చేసి ఇలాంటి హీరోలు అంత పెద్ద సినిమా చేయొచ్చా అనే ప్రశ్న ఒక చెప్పకుండా సక్సెస్ ఇచ్చారు. ఈ సినిమా కూడా మీకంటే భారీ స్థాయిలో భారీ ప్రాబ్లమ్స్. సో దీనికి సంబంధించి వచ్చే కావచ్చు ఇప్పుడే తో సమాధానం. సో ఇంకా ఎలా ఉంది సార్? అంత భారీగా వెతుకోలేదండి నేను, చాలా తేలిగ్గానే ఉంటాయి. అంత భారీగా వెళ్ళలేదు, చాలా అంతగాని సెటప్ కానీ చాలా సరదాగా ఉంది. మీకు చిన్న మిస్టరీ యాక్షన్ స్పేస్ తో పిల్లలందరికీ నచ్చే సినిమా ఉంది. అంత భారీగా నేనైతే వెతుకోలేదు, మీరు కూడా ఉంటుంది. హనుమాన్ డబుల్ డిజిట్ చేశారు. పీపుల్స్ మీద కూడా డబుల్ డిజిట్ సంబంధించి జమానాలో ఒక రోజు కొట్టినా ఆ తర్వాత దగ్గరికి వెళ్ళి మీరు పీపుల్స్ మీద డబుల్ డిజిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సార్ ఏంటి సార్ మీరు అంటే రాజా సాబ్ ఉంది సార్, ఉంది దానికంటే ఉంది అంటే అలాంటి కోరిక రాజాసాబ్ సార్. నంబర్ ఇస్ నాట్ ప్రయారిటీ. అసలు ఇంత చేస్తుంది అంత చేస్తుంది అలా అలా ఆలోచన మాకు లేదు, ఆయన కూడా లేదు. ఇట్ ఈస్ జస్ట్ టు మేక్ అ కూల్ ఫిల్మ్. మేమిద్దరం కుర్రాలు ఏదో ఆలోచించి అంబిషన్స్ ఇలా చేసేద్దాం ఎక్సైట్ అవుతూ ఉంటే నేను చూసి అరే నేను ఐ విల్ సపోర్ట్ యువర్ థాట్, మీరు ఏం చేస్తారో చేయండి, ఐ విల్ సపోర్ట్ యువర్ థాట్ అని వచ్చారు. సో అస్సలు నంబర్స్ గురించి ఆలోచన కానీ ఇంత చేయాలి అంత చేయాలి అనేది దట్ ఈస్ నాట్ ద అంబిషన్ అండి. మంచి సినిమా చేద్దామని అంబిషన్. ఏ సినిమా చేసినా పిల్లల్ని టార్గెట్ చేసుకొని పెద్దల్ని థియేటర్లో ఇచ్చేస్తారన్నమాట, అంతేనా సార్? అది చాలా అదృష్టం ఉండాలి వాళ్ళకి నచ్చడం నచ్చాను కాబట్టి టార్గెట్ ఆడియన్స్ సో కేటర్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ Thank you so much. So once again, title